కార్యక్రమంపై హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పరకాల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి గారు. ఆయన తెలుస్తుందా తెలుస్తలేదో మాకు అర్థమవుతలేదు, కానీ ఆయన ఇందాక మా మిత్రుడు చెప్పిండు, ఆయన నోటికి వచ్చిందే తింటకురారు అంటారు. ఏమో చేతగానోడు అంటే ఏదో మాట్లాడినట్టు ఏం చేయాలో తెలియక ఏదో ఒక నిందలు మోపడం, తెల్లారి చేసేసరికి ఏదో ఒక వార్త వచ్చే విధంగా పబ్లిక్ను డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తాం. అసలు పరిపాలించే విధానం నాకు తెలిసి ఇప్పటివరకు ఇలాంటి పరిపాలన చూడలేదు. రాజకీయాల్లో శత్రుత్వం ఉంటుంది, రాజకీయాలలో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఒకవైపు పరిపాలన చేస్తూనే ఒకవైపు మరి ప్రజల సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే ముందుకు పోవాల్సిన ముఖ్యమంత్రి గారు తన సీటు భయమా లేక ఇతర భయమా, ఎవరిని నమ్ముతాడో ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, మీరు పెట్టిన హామీలలో ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. మీరు ఆర్టీసీ చేసిన అనుకుంటారు, మీరు చేసిన అని చెప్తా ఉన్నారు. ఆర్టీసీకి కార్పొరేషన్కు మీరు డబ్బులు కడితేనే చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు పేమెంట్ ఇస్తారు, ఆర్టీసీ ఫ్రీ అన్నావు. ఏది ఇలా ఆటో సోదరుల పరిస్థితి ఏంటండి? నాకు ఇంకా విచిత్రం ఏంటంటే, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటాడు, అమ్మ తల్లి అంటాడు. ఆనాడు 1200 మంది చనిపోయిన రోజు బలిదేవత అన్నాడు. అదే నోటితోడు ఈరోజు దేవత. ఆమె కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలంటే ఇది ఎక్కడికి చిత్రం. ఆనాడు తెల్లోని ఉరికిచ్చి కొడితే వారి బుల్లెట్ల గడ్డ ఉండి ఎంతోమంది త్యాగదరులు, ఎంతోమంది మరి స్వాతంత్ర సమరయోధులు కష్టపడి స్వార్థాన్ని కూడా ఆలోచించకుండా కష్టపడితే ఎదుర్కొంటే స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోరాటం ఆడి తెలంగాణ ఇచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకనొక స్టేజ్లో ఇచ్చినట్టే ఇచ్చి ఎంతకు తీసుకుంటే ఒకనొక స్టేజ్లో ఆంధ్ర వాళ్ళు నానా రకాల పెత్తనం చేసి నానా రకాల ప్రెషర్ చేసి ఆపిన క్రమంలో మరి 29 నవంబర్ నాడు కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని ఒక ధైర్యంగా ముందుకు పోయి మరి దీక్ష దివా చేస్తే ఈరోజు అన్ని పార్టీల వారు దేశం మొత్తం కళ్ళొచ్చే విధంగా అయ్యో ఇవ్వాల్సిందే తెలంగాణ అని చెప్పి తప్పని పరిస్థితుల తెలంగాణ ఇవ్వకపోతే మా పుట్టగదులు ఉండవు, తెలంగాణలో మా పార్టీ ఉండదు అని ఆలోచించుకొని మీరు తెలంగాణ ఇచ్చారు తప్ప మీరు తెలంగాణ ఇచ్చుడేది. మరి 1200 మంది చనిపోతే ఏం చేసిండ్రు? ఎవరండి సోనియా గాంధీ? ఆమెను కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాల్సిన తెలంగాణ ప్రజల ఏమవసరం? నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈయన డైవర్షన్ రాజకీయాలు చేయాలని చెప్పి పబ్లిక్ను పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. దానికి ఈరోజు దీక్షా దివాస్ను పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ చేస్తే కనీసం ప్రజలు తెలియని ప్రజలనే కావచ్చు, కాంగ్రెస్ కళ్ళు తెరిసే అనుకొని మరి నిజమే కదా కేసీఆర్ చేసిననే కళ్ళు తెరిసే విధంగా దీక్షా దివాస్ చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, ముఖ్యంగా మా హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మరి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీక్షా దివాస్ను ఒకవైపు వరంగల్ జిల్లాలో ఒకవైపు హన్మకొండ జిల్లాలో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మా వాళ్ళందరూ ఇప్పుడే విజ్ఞప్తి చేస్తాం.